కాంతార చాప్టర్ 1 200 కోట్ల క్లబ్లో చేరింది. ఈ నెల 2న విడుదలైన ఈ సినిమా 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 235 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల జాబితాలో ప్రస్తుతానికి 4వ స్థానంలో నిలిచింది. 3 రోజుల్లోనే ఈ స్థాయి వసూలు రావడం విశేషం. కాంతారకు ప్రీక్వెల్గా రూపొందిన చిత్రం ఇది. స్వీయ దర్శకత్వంలో రిషబ్ శెట్టి హీరోగా నటించారు. రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్ర పోషించారు. దైవిక అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా సగటు ప్రేక్షకుడితో పాటు సినీ ప్రముఖులను కట్టిపడేసింది. ప్రభాస్, ఎన్టీఆర్, యష్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తదితరులు ఈ చిత్ర బృందాన్ని అభినందించగా, తాజాగా డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీ టీంకి శుభాకాంక్షలు కూడా తెలిపారు. రిషబ్ క్రియేటివిటీ, ప్యాషన్, డెడికేషన్ ఫిదా అయినట్టు పేర్కొన్నారు. అలాగే తమిళనాడులోని దేవాలయాల్లో ఒకటైన పంజుర్లి గురించి ఈ సినిమాలతో ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు రిషబ్. సంబంధిత వేషధారణలో ఓ అభిమాని తమిళనాడులోని దిండిగల్లోని థియేటర్కు వెళ్లారు. ఆయన్ను చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. సినిమా ప్రారంభానికి ముందు చోటు చేసుకున్న దృశ్యాలు నెట్టింట వైరల్ కమ్మాయి.